Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఉస్మానియాలో జూనియర్ డాక్టర్ల ఆందోళనలు 4వ రోజు కొనసాగుతున్నాయి. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు జూనియర్ డాక్టర్లు. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలంటూ ఆందోళన చేస్తున్నారు. అంతేకాదు డాక్టర్లపై జరుగుతోన్న దాడులు అరికట్టాలని, ఆసుపత్రులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఏలేందర్ అందిస్తారు. సోమవారం నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగుతున్న నేపథ్యంలోనే గత 2-3 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. తమకు రావాల్సినటువంటి స్టైఫండ్స్తో పాటుగా న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కారం కోసం ప్రస్తుతానికి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. వారితో మాట్లాడదాం. జూడోల ప్రత్యేకమైనటువంటి ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రస్తుతం వీళ్ళు నల్ల బ్యాడ్జీలతో పాటుగా నల్ల దుస్తులతో కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా కళ్ళకి గంతలు కట్టుకొని ఈరోజు నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మీ స్టైఫండ్తో పాటు ఏ సమస్యలు ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు? ఏ సమస్యల పరిష్కారం కోసం మీరు ఇక్కడ నిరసన తెలుపుతున్నారు? మొదటి స్టైఫండ్స్, రెండవది ఏంటంటే మాకు కొత్త ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కావాలి. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అన్నది దానికి ఏంటంటే ఎన్నో ఏండ్ల నుంచి అది పురాతన బిల్డింగ్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి దాన్ని దాటివేయడం జరుగుతుంది. మేము విసిగిపోయినాం. అఫీషియల్స్కి కానీ చెప్పి విసిగిపోయి లాస్ట్కి స్ట్రైక్కి దిగడం అనేది జరుగుతుంది. మూడోది ఏంటంటే సెక్యూరిటీ ఇష్యూస్. మనకు డాక్టర్లని ఎట్లా పడితే అట్లా ట్రీట్ చేయడం కానీ, ఇప్పుడు పేషెంట్ చనిపోవడం అన్నది ఓన్లీ డాక్టర్ తప్పిదం ఒక్కటే ఉండదు. దాంట్లో వేరే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ లేట్గా తీసుకురావడం ఒకటి అయి ఉండొచ్చు, సకాలంలో అక్కడ మనకు మెడిసిన్స్ అందకపోవడం అయి ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో మారుమూల ప్రాంతంలో వాళ్ళ ఆర్ఎంపీస్ని వాళ్ళని వీళ్ళని ట్రస్ట్ చేసి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని అక్కడ క్షీణించిన తర్వాత డాక్టర్స్ దగ్గరకు వస్తారు. సో ఇవన్నీ ఇష్యూస్ వల్ల మనకు ఏంటంటే లాస్ట్కి వచ్చి ఇక్కడ చనిపోతున్నాడు. కాబట్టి సెక్యూరిటీ ఇష్యూస్, మాకు ఎక్కువ సెక్యూరిటీ ఉండాలి. ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో మాకు సెక్యూరిటీ అన్నది కంపల్సరీ ఉండాలి. నాలుగవది ఏంటంటే హాస్టల్ ఇష్యూస్. ఇప్పుడు ఎన్ఎంసీ నామ్స్ ప్రకారంగా మనకు ప్రతి ఒక్క పీజీకి, ప్రతి ఒక్క యూజీకి, వాళ్ళు లోకల్ అన్నా సరే నాన్ లోకల్ అన్నా సరే వాళ్ళకి ఒక హాస్టల్లో ఒక రూమ్ ఉండాలి. కానీ కనీసము ఒక 10% రూమ్స్ కూడా ఇక్కడ లేవు మనకు. సో మాకు హాస్టల్ రూమ్స్ కంపల్సరీ కావాలి. హాస్టల్ రూమ్స్ కావాలి. స్టైఫండ్ విషయంలో ఎందుకు లేట్ అవుతుంది? ప్రతిసారి అంటే ఏళ్ళుగా ఇదే సమస్య ఎందుకు కంటిన్యూ అవుతుంది? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? వాళ్ళు ఏం రెస్పాన్స్? ప్రభుత్వం దృష్టికి గత 6 నెలలుగా మేము తీసుకోబోతున్నాము. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ఈ సమస్య. బట్ ఎవ్రీ మంత్ మేము తీసుకెళ్తున్నాము, రిప్రజెంట్ చేస్తున్నాము. ఎవ్రీ మంత్ మేము వెళ్ళినాకనే ప్రెజరైజ్ చేయాలనే ఈ స్టైఫండ్స్ అనేది పడడం జరుగుతుంది. మేము మా డ్యూటీస్ వదిలేసుకొని మా స్టైఫండ్ల గురించి కొట్లాడడం ఎంతదాకా న్యాయం? మాకు ప్రభుత్వం తరపు నుంచి మాకు గ్రీన్ ఛానల్ అంటే ఎవ్రీ మంత్ సో అండ్ సో డేట్ కల్లా స్టైఫండ్స్ పడిపోతాయని ఒక అష్యూరెన్స్ మాత్రం జియో మాత్రం కావాలి. ఈ విషయంలో కొత్త ప్రభుత్వాన్ని కలవడం జరిగిందా? వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? డిఎంఈని కావచ్చు, మంత్రిని కావచ్చు, కలిసారా? ఏమని చెప్పారు? కొత్త ప్రభుత్వాన్ని కలిసాము. బట్ ఇవన్నీ మేము చేస్తాం అంటున్నారు. అవన్నీ మాటపూర్వకంగానే ఉంటుంది, కానీ పేపర్ రూపంగా జియో రూపంగా మాత్రం రావట్లేదు. వీ వాంట్ జియో. మొత్తానికి నిరసన కార్యక్రమాలతో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది. స్ట్రైక్ సంబంధించి నోటీస్ ఇవ్వడం కావచ్చు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా? వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము. మేము చేస్తాం అని అంటున్నారు, కానీ వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఆన్సర్ ఫ్రమ్ ఎనీవేర్. మాకు ఆన్సర్ కావాలి. సో మొత్తంగా 4 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు జరుపుతున్నటువంటి జూనియర్ డాక్టర్లు 24వ తేదీన సమ్మెబాట పట్టనున్నారు. 24 నుంచి విధుల బహిష్కరణకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎలాంటి రెస్పాన్స్ అంటే మాటపూర్వకంగా చేస్తాము అని చెప్తున్నారే తప్ప దానికి సంబంధించి క్లారిటీ అనేటువంటి జీవో కావచ్చు, రాతపూర్వకమైనటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం అనౌన్స్ చేయట్లేదు. కాబట్టి మేము సమ్మె చేసి తీరుతామనేది మాత్రం జూనియర్ డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ఏలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.